హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను కొత్తగా ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే నాకు చాలామంది కాల్స్ మాట్లాడినప్పుడు ఇప్పుడు మేము కొత్తగా మొదలు పెడుతున్నాము ఎలా అనేది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అండ్ ఇంకా కొంతమంది వేసుకున్న తర్వాత కూడా అంటే ఆకుకూరలు వేసుకుంటారు, కొంచెం హైట్ పెరిగేసరికి పడిపోవడం, గ్రోత్ లేకపోవడం అనేది ఒక పెద్ద కంప్లైంట్. సో అలాంటి వాళ్ళ కోసం ఇవాల్టి వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. వీడియో అయితే చూడండి ఎండింగ్ వరకు. కొత్త గార్డెనర్స్కి 100% యూజ్ అయ్యేటట్టు నేను కొన్ని టిప్స్ చెప్పాను. మరి లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరైనా సరే కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళు మెంతి కూరతో మొదలు పెట్టండి. సో మెంతి కూర ఇది చూసారా అండి, ఇది 4th డే ఇది. సో మనకి మెంతి కూర అనేది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది గార్డెనర్స్కి, కొత్తగా చేసుకునే వాళ్ళకి. సో కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు 100% మెంతి కూరతోనే మొదలు పెట్టండి. మనం టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలంటే ముందుగా కావాల్సింది గ్రో బ్యాగ్స్ కానీ పాట్స్ కానీ. సో ఇది వచ్చేసి 50 రూపీస్ టబ్ అండి, మనకి చైనా బజార్లో కూడా దొరుకుతాయి ఇలాంటివి. ఫస్ట్ థింగ్ మనము ప్రాపర్ డ్రైనేజ్ ఉండేటట్టు చూసుకోవాలి. వీటికి చూసారా నేను హోల్స్ ఒక 5 హోల్స్ దాకా పెట్టాను. స్క్రూ డ్రైవర్ లేకపోతే దబ్బడం లాంటిది ఉంటే మీరు దాన్ని కొంచెం వెయిట్ చేస్తే మీకు ఇలాంటి హోల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా హోల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ హోల్స్ నుంచి ప్రాపర్గా వెళ్ళేటట్టు డ్రైనేజ్ హోల్స్ అనేది పెద్ద సైజ్ చూసుకొని పెట్టుకోండి. డ్రైనేజ్ హోల్స్ పైన చిన్న చిన్న స్టోన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా వాటరింగ్ చేసినప్పుడు లేదంటే వర్షాలు పడినప్పుడు వాటర్ అనేది ప్రాపర్గా డ్రైన్ అవ్వకపోతే ఏ వెజిటబుల్స్ అయినా సరే చనిపోతాయి. సో ఇలా స్టోన్స్ పెట్టుకోవడం వల్ల మట్టి అందులో ఇరుక్కోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే డ్రైన్ అయ్యి వెళ్ళిపోతాయి, లేదంటే మట్టి ఇరుక్కొని వాటర్ స్టోర్ అవుతాయి, అప్పుడు మొక్కలు చనిపోతాయి. సో ఇది మెయిన్ రీజన్ ఆ హోల్స్ పైన మనం స్టోన్స్ పెట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి సాయిల్ మిక్చర్ అండి. ఇది వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఓల్డ్ సాయిల్. కొత్త వాళ్ళైతే ఆకుకూరలకి కొంచెం మట్టి ఎక్కువ తీసుకోండి. ఇదే మెయిన్ కంప్లైంట్. చాలామంది ఏం చేస్తారంటే మట్టి తక్కువ తీసుకొని అంటే అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవడం వల్ల ఆకుకూరలు కొంచెం కోకోపీట్ వేస్తాం కాబట్టి పడిపోతాయి అన్నమాట. కాబట్టి మట్టి కొంచెం ఆకుకూరలకు ఎక్కువ తీసుకోండి. మనం 30% అంటే రెగ్యులర్ వెజిటబుల్స్కి 30% మట్టి, 30% కోకోపీట్ అండ్ 30% ఏదైనా ఎరువు తీసుకుంటాము, కొంచెం నీమ్ పౌడర్ తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ ఆకుకూరలకు ఏంటంటే మట్టి ఒక 50%, కోకోపీట్ వచ్చేసి ఒక 25% అండ్ కౌ మాన్యూర్ కానీ ఏదైనా మాన్యూర్ ఒక 25% తీసుకొని కొంచెం నీమ్ పౌడర్, ఒక గుప్పె నీమ్ పౌడర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫర్ లీఫీ వెజిటబుల్స్ అండి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న మట్టిని మనం ఏదైతే పాట్ తీసుకున్నామో దాంట్లో ఆల్రెడీ స్టోన్స్ పెట్టాం కాబట్టి నెమ్మదిగా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ టబ్బులో మొత్తం సాయిల్ అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. మెంతులకి మనకి రూట్స్ చాలా తక్కువ ఉంటాయి, రూట్స్ ఎక్కువ డెప్త్కి వెళ్ళవు, కాబట్టి మనం సాయిల్ మిక్స్చర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంతవరకు నేను 3/4 సాయిల్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇవి మెంతులండి వేసుకునే ఒక గంట ముందర నానబెట్టుకోవాలి. ఇవి మన నాటు విత్తనాలండి. అది నానబెట్టినప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ సీడ్స్ ఇందులో వేసుకుంటున్నాను. సీడ్స్ మన మెంతులు ఎక్కువ వేసుకుంటే ఏం కాదండి, అన్నీ ఇలా వేసుకోకూడదు. ఈ మెంతులు మాత్రం చాలా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. మెంతులు చాలా ఈజీగా గ్రో అవుతాయి బిగినర్స్కి, కాబట్టి కొంచెం అర్థమయ్యేటట్టుగా కొంచెం డీప్గా చెప్తున్నాను వీడియో. సో ఈ విధంగా మొత్తం ఇలా వేసుకొని తర్వాత మనం కొంచెం పైనుంచి సీడ్స్ కనిపించకుండా కొంచెం మట్టిని కవర్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మట్టిని కవర్ చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటరింగ్ చేస్తాం కదా, ఇప్పుడు మనం వాటరింగ్ చేసినప్పుడు మనం వేసుకున్న సీడ్స్ సైడ్కి వెళ్ళిపోకుండా కొంచెం ప్రెస్ చేసుకోవాలి అంతే. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇలా గట్టిగా స్లోగా. ఓకే, తర్వాత వాటరింగ్ అండి. వాటర్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇలాంటి వాటర్ టిన్ ఉంటే ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన నాజిల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం వేసుకున్న సీడ్స్ సైడ్కి జరగకుండా ఉంటాయి. లేదు అంటే మగ్గు, ఒకవేళ మీరు మగ్గుతో వేస్తే కనుక కొంచెం చెయ్యి అడ్డం పెట్టుకుని వాటరింగ్ చేయండి. ఓకే,
మనకి వాటర్ అనేది చూసారా, ఎక్సెస్ వాటర్ అనేది మనకు ఇలా కింద నుంచి వస్తే మనకి డ్రైనేజ్ ప్రాపర్గా ఉన్నట్టు. వర్షాకాలం చాలామంది ఫేస్ చేస్తారండి ఈ ప్రాబ్లం. వాటరింగ్ చేసుకున్న తర్వాత వాటర్ అలాగే ఉన్నాయనుకోండి, మనకి జర్మినేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే సీడ్స్, అందులో వేసిన సీడ్స్ లోపల మురిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని పర్ఫెక్ట్ సాయిల్ మిక్చర్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ డ్రైనేజ్ చెక్ చేసుకోవాలి. సో ఇదండి వీడియో. కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే బయట ఆకుకూరలు 99% ఫర్టిలైజర్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ లేనిది పెరగవు. మన ఇంట్లో ఈ చిన్నగా మెంతెం కూర, కొత్తిమీర, తోటకూర ఇలాంటివి అనేవి చాలా ఈజీగా పెరుగుతాయి. సో ప్రతి ఒక్కరూ గార్డెనింగ్ మొదలు పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.